ఎప్పుడైతే స్త్రీ ఆర్థికంగా తన యొక్క కాళ్ళ మీద తను నిలబడగలుగుతుందో అప్పుడు ఆ స్త్రీకే కాదు ఆ కుటుంబానికి కూడా స్వతంత్రం వచ్చినట్టే. నమ్ముతున్నారా? అవునా? చాలా మంది అనుకుంటారు, అమ్మో నేను చదువుకోలేదే, నేను పెద్ద పెద్ద పుస్తకాలు చేయలేదే, నేను పెద్ద పెద్ద డిగ్రీ చేయలేదే, నాకెవరు ఉద్యోగం ఇస్తారు, నేను ఎలా సంపాదించుకుంటాను అని చాలా మందిలో ఆలోచన ఉంటుంది. సో ఎదగాలి అనే పట్టుదల మీలో ఉంది. ఇప్పుడు మీకు కావాల్సినది ఏంటి? నైపుణ్యత శిక్షణ. ఆ నైపుణ్యత శిక్షణ ఇవ్వడానికే మూవో నుంచి జేబీ టీం కానీ, లేదా ఈటో మోటార్స్ నుంచి మేము కానీ, లేదా ప్రభుత్వం నుంచి మేడం కానీ ఉన్నది అదే ఒక రీజన్. ఆటోలు అంటే కేవలము మరి మగవాళ్ళ కోసమేనా? ఎందుకు ఆడవాళ్ళ కోసము సులభంగా డ్రైవ్ చేయగలిగే ఒక ఆటోని డిజైన్ చేయకూడదు అనే ఆలోచనలోంచి వచ్చింది ఈ యొక్క ఈటో అండ్ ఎలక్ట్రిక్ ఆటో. నచ్చిన స్కూల్లో చేర్పించేటటువంటి స్వాతంత్రం ఉండాలని, ఒక మంచి పౌష్టికాహారాన్ని కొనడానికి 2-3 సార్లు ఆలోచించకుండా చక్కగా పిల్లలకి మంచి దృఢమైనటువంటి మరి బలమైనటువంటి